ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 513వ పేజీలోని 35వ అధ్యాయం 144వ నుంచి ఈరోజు చదువుతున్నాము. నా గొప్పతనం అంతా వృధా అయింది. నా అంతటా నేను పూజ్యభావంతో నా శిరస్సును వారి చరణాలయందు వంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసిన పైకి ఏమీ ఎరుగనట్టు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణనిచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాఘనులు ఎవరిని కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాలయందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని తీసుకుని ధరంసి మరియు కాక నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుంచి తిరిగిపోవడానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విజ్ఞానులను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వారిని తప్పించుకోవడం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావడం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరు రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడీకి వెళ్ళడం, తిరిగి రావడం ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వడం, విభూతిని ఇవ్వడం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళడానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అనే అర్థం. ఇప్పుడు శ్రోతలు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తర్వాత నివాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందడం. బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వారిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధపెట్టేవారు. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగం అయ్యేది. ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయము తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు. సాయి మహారాజ్ మహాన్ భావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఉదీ ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే అతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరలా దుస్వప్నాలు కలగలేదు. అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొసటన అద్దుకొని విభూతి పొట్లాన్ని తల కింద ఉంచుకొని భక్తిగా బాబాను స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూతి ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. అది దాని స్వభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. 169వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.